This is Kale and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వార్టర్లీ ఎగ్జామినేషన్ పర్పస్లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియో మీరు ఫాలో అయితే మీకు ఫుల్ మార్క్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. ఓకేనా, క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ మీరు బాగా రాస్తే ఓకే, దట్ మీన్స్ నెక్స్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మీరు బాగా రాస్తారు. దానికి రీజన్ ఏంటంటే జనరల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఓకేనా ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్కైనా ఫైనల్ ఎగ్జామ్స్కైనా ఒకటే కాబట్టి సో ఖచ్చితంగా మీరు బాగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఐపీఏ మార్క్స్ కూడా మీకు ఇంపార్టెంటే, ఎందుకంటే మనకి ఈఏపీ సెట్ ఆర్ ఎంసెట్లో 25% వెయిటేజ్ అనేది మార్క్స్కి ఇస్తుంది కనుక సో 25 మార్క్స్ మీకు ఎంసెట్లో యాడ్ అవుతాయి కాబట్టి సో ఐపీఏ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సాలిడ్ స్టేట్ అండి. సాలిడ్ స్టేట్లో మీకు 4 మార్క్స్ అయినా రావచ్చు, 2 మార్క్స్ అయినా రావచ్చు. సో అందుకోసం మీకు ఇక్కడ 2 మార్క్స్ అయితే చూపిస్తాను చూడండి. మీకు జనరల్గా సాలిడ్ స్టేట్ నుంచి మనకి ఎంతవరకు ఉందంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వరకు మీకు క్వార్టర్లీ సిలబస్ ఉంది. సో అందుకోసమని మీకు టోటల్ ఇంపార్టెంట్ 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఏ చాప్టర్ వైజ్ మీకు ఎంత వెయిటేజ్ ఉందో అంత కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇస్తాను చూడండి. సాలిడ్ స్టేట్లో మీకు 2 మార్క్స్ అయినా రావచ్చు, 4 మార్క్స్ అయినా రావచ్చు. మీకు జనరల్ ఇక్కడ 6 2 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 2 మార్క్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే మ్యాక్సిమం ఓకేనా మీకు మీ సార్ సేవ్ ఇచ్చిన ఇందులోనే మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 4 మార్క్స్ కూడా మీకు ఇక్కడ 2 క్వశ్చన్సే ఇచ్చాం, బ్రాగ్స్ ఈక్వేషన్, సెమీ కండక్టర్స్. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి పబ్లిక్లో పక్కగా వస్తుంది, ఈ ఎగ్జామ్లో కూడా కన్ఫర్మ్ కనుక వీటిని కంప్లీట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ లెసన్ ఏంటంటే సొల్యూషన్స్లో మీకు 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది కనుక 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి అన్ని డెఫినేషన్లు కనిపిస్తాయి, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, పీపీఎం, రౌల్ట్స్లా, హెన్రీస్లా. సో ఇలా నెంబర్ ఆఫ్ అన్ని డెఫినేషన్స్తో పాటు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ 10th వన్ ఇంపార్టెంటే, 11th వన్ ఇంపార్టెంటే, అలాగే 12th వన్, 13th వన్, ఓకేనా, 14th వన్. సో ఇక్కడ ఇవన్నీ 2 మార్క్స్కి ఇంపార్టెంటే, ఇందులో పక్కగా 2 మార్క్స్ వస్తాయి కనుక వాటిని ఫస్ట్ ఓకేనా కంప్లీట్ చేయాలి మీరు. ఈ సాలిడ్ స్టేట్లో 2 మార్క్స్. ఇప్పుడు 4 మార్క్స్ తీసుకుంటే మీకు సాలిడ్ స్టేట్లోంచి ఎక్కువగా మీకు 4 మార్క్స్ ఎలా వస్తుందంటే ప్రాబ్లమే రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ తీసుకోండి, అలాగే కొన్ని నార్మల్ కూడా వస్తాయి. అందుకు మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇందులోంచి వస్తాయి అంటే మోల్ ఫ్రాక్షను ఓకేనా, నెక్స్ట్ రౌల్ట్స్లా ప్రాబ్లం ఫార్ములా ఉంటుంది కదా, సో దాని బేస్డ్ అనేది మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అలాగే పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ ఎప్పుడు అడగలేదు, కానీ మనం ముందుగా మన జాగ్రత్తలో మనం ఉంటే ఓకేనా, బికాజ్ వాడు ఏది ఇచ్చినా మనం రాసేయచ్చు. అలాగే ఇక్కడ 17th వన్ చూడండి, 17th వన్ కూడా ఇంపార్టెంట్, ఇది ఎక్కువగా అడుగుతుంటాడు. 17th వన్ ఇంపార్టెంట్, అలాగే 16th వన్ కూడా ఇంపార్టెంటే. సో ఇవి ఏంటంటే సొల్యూషన్స్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్. నెక్స్ట్ మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ తీసుకుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లోంచి మీకు 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే ఒక ఎస్ఏ వస్తుంది, ఒక 2 మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఫస్ట్ 2 మార్క్స్ మీరు చూస్తే చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 మార్క్స్ ఇవి, ఇందులో ఒక 5 ఇచ్చాం. ఇందులో ఎక్కువగా రావడం లేదు కానీ బట్ చదువుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులో 8 మార్క్స్ తీసుకుంటే గాల్వానిక్ సెల్స్, నెక్స్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ 2 కాంబినేషన్లో, అంటే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఏబీలో ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7th వన్లో కాల్రాస్ లా ఒకటి, ఎలక్ట్రోలైసిస్, ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా, అలాగే ఫ్యూయల్ సెల్స్ ఇచ్చాం. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎస్ఏలో ఉండొచ్చు. అంటే కెమికల్ కైనెటిక్స్లో ఒక పార్ట్ వస్తుంది, దీంట్లో ఒక పార్ట్ అంటే ఏబీలో. ఇప్పుడు మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏ వచ్చింది అనుకోండి, కెమికల్ కైనెటిక్స్లో బీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కనుక ఇవన్నీ మనం 4 మార్క్స్ కింద చదువుకోవాలి. 4 మార్క్స్ కింద చదువుకుంటే ఆటోమేటిక్గా 2 కలిస్తే మీకు 8 మార్క్స్ అనేది వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంది చూడండి, ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ ప్రాబ్లం ఎక్కువగా అడుగుతుంటారు 2 మార్క్స్కి, లేదంటే 4 మార్క్స్లో ఫారడేస్ ఫస్ట్లో అడిగేసి దానికి యాడింగ్గా ఈ ప్రాబ్లం ఇస్తుంటాడు. సో దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, చేయాలి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ తీసుకుంటే ఇందులో కూడా 2 మార్క్స్ ఎక్కువగా అడుగుతుంటాడు, బట్ ఇందులో మీకు 2 మార్క్స్ ఇచ్చాను, ఈ మ్యాక్సిమం సరిపోతే ముందు కంప్లీట్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి 8 మార్క్స్ కూడా మీకు ఇచ్చాను. అందులో మాలిక్యులారిటీ కానీ ఆర్డర్ కానీ డిఫైన్ చేయమంటాడు, రెండింటికి డిఫరెన్సెస్ అడుగుతాడు. అలాగే హాఫ్ లైఫ్, నెక్స్ట్ కొలిజన్ థియరీ, ఇవి ఎక్కువగా 8 మార్క్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి వస్తుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్, ఎందుకంటే మీకు ఇక్కడ 2 మార్క్స్కి అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 మార్క్స్ కూడా
ఇవి చేస్తే మీకు కవర్ అయిపోతుంది టోటల్. అంటే ఇవి మీకు ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్లో మీకు వచ్చే వెయిటేజ్ అండి. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సర్ఫేస్ కెమిస్ట్రీ కానీ తీసుకుంటే సర్ఫేస్ కెమిస్ట్రీలో మీకు ఎక్కువగా 4 మార్క్స్ అడుగుతుంటాడు. సో ఈ 4 మార్క్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి చూడండి. టైప్స్ ఆఫ్ అడ్జార్ప్షన్ అడిగాడు. సో ఇందులో ఫిజికల్ అడ్జార్ప్షన్, కెమికల్ అడ్జార్ప్షన్ 2 టైప్స్ ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ కెటాలసిస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఆ ఫస్ట్ 2 ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఇంపార్టెంట్ చదువుకుంటారో ఆ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ముందు చదువుకోండి. అలాగే రిమైనింగ్ తర్వాత నెక్స్ట్ ఎంఎల్సన్స్ కూడా ఇంపార్టెంట్ లాస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ తీసుకుంటే ఇందులో 2 మార్క్స్ అయితే ఇక్కడ వెయిటేజ్ కనిపిస్తుంది. అంటే 2 + 4 6 మార్క్స్ వెయిటేజ్ అండి. సో ఇది ఫస్ట్ 2 మార్క్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 మార్క్స్ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. 2 మార్క్స్ అయితే మీకు 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను దీంట్లో అంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో మీకు 2 మార్క్స్ 8 మార్క్స్ 8 క్వశ్చన్స్ ఇచ్చాం. సో ఈ 8 కూడా ఎక్కువగా రిపీటెడ్ 2 మార్క్స్ మాత్రం. ఈ రిపీటెడ్ 2 మార్క్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. విడిచిపెడితే మాత్రం లాస్ అయిపోతారు మీరు. పబ్లిక్లో కూడా ఇందులోనే ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా వీటిని ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ తీసుకుంటే చూడండి, హౌ ఈజ్ అల్యూమినా సెపరేటెడ్ ఫ్రమ్ సిలికా ఇన్ ది బాక్సైట్. సో ఇది ఒకటి. నెక్స్ట్ 10th 1, 11th 1 ఇంపార్టెంట్ అండి. 9th 1 మనం సేఫ్ జోన్లో ఉండడం కోసం చదువుకోవడమే. 10th 1, 11th 1 ఇంపార్టెంట్. ఓకేనా. డిఫరెన్సెస్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్. 11th 1 ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ బై ది ఫ్లోటేషన్ మెథడ్. ఈ 3 చదువుకుంటే ఒకటి పక్కగా జేబులో ఉన్నట్టు. ఇక్కడ 10th 1, 11th 1 ఇంపార్టెంట్ అండి. ఈ 2 ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత 3rd 1. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. అవి మ్యాథ్స్ 1A, 1B, 2A, 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఉంది. సో ఇక్కడ బయాలజీ మెటీరియల్స్ అయితే మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్గా లేవు. మ్యాథ్స్లో అయితే ఈజీగా మీరు 65 to 75 స్కోర్ చేయొచ్చు. ఫిజిక్స్లో అయితే 50 to 60 అండ్ కెమిస్ట్రీలో అయితే 50 to 55 అంటే 60 కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. మీకు ఎవరికైనా అవసరమైతే ఇక్కడ చూడండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఏదైనా 120 రూపీసే. మీకు ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనకి 15th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మీకు 2 మార్క్స్ అంటే టోటల్ మీకు ఎంతంటే జనరల్గా అయితే 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు 15th గ్రూప్ తీసుకుంటే ఇందులో 2 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా రావచ్చు, లేదంటే ఒక ఎస్ఐలో కూడా రావచ్చు. ఇందులో మీకు ఫస్ట్ ఇక్కడ 2 మార్క్స్ అయితే చూడండి కనిపిస్తున్నాయి. 2 మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాక్సిమం మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఇందులో ఏ 2 మార్క్స్ వచ్చినా ఈజీగా మీరు ఓకేనా రాసేయచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో వీటిని ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోండి. స్లోగా నెమ్మదిగా అంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మనం ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ప్రిపేర్ అవుతామో ఆ క్వశ్చన్ మన పబ్లిక్లో వస్తే పక్కాగా మనం రాసేటట్టు ప్రిపేర్ అవ్వాలి. సో అలాగైతేనే ఫుల్ మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. మరి 15th గ్రూప్ ఎలిమెంట్స్లో 2 మార్క్స్ తీసుకుంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ఎనామలస్ నేచర్ ఆఫ్ నైట్రోజన్ ఒకటి, PCl5 రియాక్ట్స్ విత్ ది ఫాలోయింగ్. ఈ మీకు ఇంపార్టెంట్, ఈజీగా వచ్చేస్తాయి కూడా. 8 మార్క్స్ తీసుకుంటే అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 2 చదువుకుంటే అంటే హ్యాబర్స్ ప్రాసెస్, ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, ఈ 2 చదువుకుంటే మీకు పక్కాగా ఈ రెండింటిలో ఒకటి ఎగ్జామ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. అలాగే నెక్స్ట్ 16th గ్రూప్ తీసుకుంటే 16th గ్రూప్లో కూడా 2 మార్క్స్ రావచ్చు. ఓకేనా. 4 మార్క్స్ రావచ్చు, 8 మార్క్స్లో రావచ్చు, ఏదైనా రావచ్చు. 2 మార్క్స్ అయితే మీకు ఇందులో 5 ఇచ్చాను. అలాగే 4 మార్క్స్ తీసుకుంటే 4 మార్క్స్ 8 మార్క్స్ అయ్యాయి. 4 మార్క్స్కి అయ్యే వస్తాయి, 8 మార్క్స్ కూడా అయ్యే వస్తాయి. ఇక్కడ 2 క్వశ్చన్సే. ఓజోన్ ప్రిపరేషన్ ఒకటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఒకటి, అంటే కాంటాక్ట్ ప్రాసెస్ ఒకటి. సో ఈ రెండింటిలో పక్కాగా ఒకటి ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఒకటి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని విడిచిపెట్టద్దు, వీటిని కంప్లీట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా 2 మార్క్స్ అయినా రావచ్చు, 8 మార్క్స్ అయినా 8 మార్క్స్లో కూడా రావచ్చు. 2 మార్క్స్ అయితే మీకు ఇందులో చూడండి 1, 2, 3, 4, 5 ఇచ్చాం. 5 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాం. అలాగే 4 మార్క్స్ 8 మార్క్స్ తీసుకుంటే 3A. ఇందులో ఏంటంటే ఆక్సో యాసిడ్స్, నెక్స్ట్ ClF3 ప్రిపరేషను, నెక్స్ట్ 8th 1 తీసుకుంటే క్లోరిన్ ప్రిపరేషన్ అంటే ల్యాబొరేటరీ మెథడ్ అండ్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా రావచ్చు. 8th 1 ఇంపార్టెంట్ 17th గ్రూప్లో.
ఈ 8th వన్ చదువుకుంటే మీకు ఖచ్చితంగా ఎస్ఐలో వచ్చేదానికి మీరు అటెంప్ట్ చేయొచ్చు. 8th ఫస్ట్ కంప్లీట్ చేయండి, తర్వాత రిమైనింగ్. నెక్స్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా 2 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇందులో మీకు 5 2 మార్క్స్ అయితే ఇచ్చాను. అలాగే నెక్స్ట్ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ తీసుకుంటే చూడండి, ఇందులో 2 క్వశ్చన్స్ మాత్రమే. XCF2, XCF4, XCF6 ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్స్ మీరు తీసుకోవాలి. అలాగే రియాక్షన్ విత్ వాటర్ అడిగితే అది కూడా రాయాలి. అలాగే హౌ ఆర్ XCO3, XCOF4 ప్రిపేర్డ్ అండ్ స్ట్రక్చర్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, అవి కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ D&F తీసుకుంటే D&Fలో మీకు 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇందులో మీకు 2 మార్క్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ 2 మార్క్సే. కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లెసన్ చాలా పెద్దది కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ పేజ్లో అయితే మీకు ఇక్కడ 9 2 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంపార్టెంటే, ఏది వదలొద్దు, చదవండి. చదివితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఈజీగా. నెక్స్ట్ D&Fలో మీకు 4 మార్క్స్ కానీ తీసుకుంటే 4 మార్క్స్ కూడా కొంచెం అంటే ఫస్ట్ ఇక్కడ ట్రిపుల్ స్టార్స్ ఉన్నాయని ఇంపార్టెంట్, తర్వాత రిమైనింగ్. ఇక్కడ చూడండి వెర్నర్ థియరీ, నెక్స్ట్ లైగాండ్, కోఆర్డినేషన్ నెంబరు, కోఆర్డినేషన్ ఎంటిటీ, సెంట్రల్ ఐటమ్ ఆర్ అయాన్. ఓకేనా, అవి వాటి డెఫినేషన్స్ అడుగుతుంటాడు, అవి ఇంపార్టెంట్. అలాగే IUPAC నామ్స్ అడుగుతుంటాడు, ఇంపార్టెంట్. ఈ IUPAC మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఆబ్జెక్టివ్లో కూడా చేయొచ్చు, IPAలో కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, సో ఇవన్నీ IUPACయే. నెక్స్ట్ జామెట్రికల్ ఐసోమెరిజము. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం, వాట్ ఆర్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఇవి మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఓకేనా 4 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎక్కువగా వెర్నర్ థియరీ అడుగుతాడు. వెర్నర్ థియరీ ఫస్ట్ వన్ మిస్ అయితే మాత్రం ఈ 3rd వన్ కానీ 4th వన్ కానీ 5th వన్ కానీ ఈ మూడింట్లో పక్కగా ఏదో ఒకటి వచ్చేస్తే అవి మీరు ముందు ప్రిపేర్ అవ్వండి. సో స్టూడెంట్స్, ఇది ఏంటంటే మనకి అప్ టు D&F బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వరకు ఇంపార్టెంట్ ఓకేనా క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ ఎగ్జామ్ కాదండి, పబ్లిక్ ఎగ్జామ్ కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.